ఒక కుటుంబం దేవుని పనిలో ఎలా ఉండాలో దేవుడు ప్రకృతిలో నుంచి ఒక కుటుంబాన్ని చూపించి పాఠాలు నేర్పించారు. అదే తేనెటీగల కుటుంబం. తేనెపట్టులో 3 రకాల ఈగలు కనిపిస్తాయి. వర్కర్ ఈగ, దీని కూలి ఈగ అంటారు. క్వీన్ రాణి ఈగ, ఇది గుడ్లు పెట్టే ఈగ. డ్రోన్ ఈగ, ఇది మొగ ఈగ. ఒకే తేనెపట్టులో ఇవన్నీ కలిసిమెలిసి జీవిస్తాయి, వేరువేరుగా ఉండవు. రాణి ఈగకి మిగిలిన ఈగలన్నీ సహాయపడతాయి. విచిత్రం ఏంటంటే వీటిలో అసూయ, ద్వేషం, ఈర్ష్య ఏమీ ఉండదు. ఒకదానికొకటి సహకరించుకుంటాయి, ప్రేమగా ఉంటాయి. వాటి కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం వాటి ప్రాణాన్ని త్యాగం చేస్తాయి. పుట్టడం ద్వారా వాటి ముళ్ళు విరిగిపోతుంది కాబట్టి చనిపోతాయి. దేవుడు సృజించిన నాటి నుండి నేటి వరకు కొన్ని వేల సంవత్సరాలైనా అవన్నీ విడిపోని కుటుంబంగా, కలిసి ఉన్న కుటుంబంగా కనిపిస్తాయి. మానవ కుటుంబం కూడా ఇదే విధంగా దేవుని పనిలో కలిసికట్టుగా పనిచేయాలని దేవుని ఆకాంక్ష, కోరిక. మరి మీ కుటుంబం అంతా కలిసి దేవుని పనిలో ఉన్నారా? ఆమేన్. ఒక కుటుంబం దేవుని పనిలో ఎలా ఉండాలో దేవుడు ప్రకృతిలో నుంచి ఒక కుటుంబాన్ని చూపించి పాఠాలు నేర్పించారు. అదే తేనెటీగల కుటుంబం. తేనెపట్టులో 3 రకాల ఈగలు కనిపిస్తాయి. వర్కర్ ఈగ, దీని కూలి ఈగ అంటారు. క్వీన్ రాణి ఈగ, ఇది గుడ్లు పెట్టే ఈగ. డ్రోన్ ఈగ, ఇది మొగ ఈగ. ఒకే తేనెపట్టులో ఇవన్నీ కలిసిమెలిసి జీవిస్తాయి, వేరువేరుగా ఉండవు. రాణి ఈగకి మిగిలిన ఈగలన్నీ సహాయపడతాయి. విచిత్రం ఏంటంటే వీటిలో అసూయ, ద్వేషం, ఈర్ష్య ఏమీ ఉండదు. ఒకదానికొకటి సహకరించుకుంటాయి, ప్రేమగా ఉంటాయి. వాటి కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం వాటి ప్రాణాన్ని త్యాగం చేస్తాయి. పుట్టడం ద్వారా వాటి ముళ్ళు విరిగిపోతుంది కాబట్టి చనిపోతాయి. దేవుడు సృజించిన నాటి నుండి నేటి వరకు కొన్ని వేల సంవత్సరాలైనా అవన్నీ విడిపోని కుటుంబంగా, కలిసి ఉన్న కుటుంబంగా కనిపిస్తాయి. మానవ కుటుంబం కూడా ఇదే విధంగా దేవుని పనిలో కలిసికట్టుగా పనిచేయాలని దేవుని ఆకాంక్ష, కోరిక. మరి మీ కుటుంబం అంతా కలిసి దేవుని పనిలో ఉన్నారా? ఆమేన్.